जय बाबा अंकल। जय हो जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्य कृपा सागरा, अपार दिव्य कृपा सागरा। सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा। इह परानंद जीवन मीवा, इह परानंद जीवन मीवा। भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानान्धतन्तमुजेसि, अज्ञानान्धतन्तमुजेसि। दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी। हरिषेड्वर्गमु अंतरिंपगा, हरिषेड्वर्गमु अंतरिंपगा। अव्ययमोक्षं अनुग्रहिंपुमु, अव्ययमोक्षं अनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। प्रभो नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा अंकल, థ్యాంక్ యూ అందరికీ జై బాబా। జయో దినేష్ గారు చక్కగా బాబాకి ప్రార్థన గీతలతోటి పావనాహ్వానం చేయడం మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మూర్తి గారు వచ్చారు. అయ్యా మూర్తి గారు మీరు చార్జ్ తీసుకోండి. జై బాబా. జై బాబా సార్, జై బాబా సార్. అప్పారావు గారు అందరికీ జై బాబా. సారీ బాబా, కొంచెం కొవ్వూరు నుంచి ఇప్పుడు జస్ట్ వచ్చాము. జస్ట్ ట్రాన్స్పోర్ట్ లో డిలే అయింది, క్షమించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు కార్తీక్ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఆనంద్ కుమార్ గారు, అప్పారావు గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. కార్తీక్ గారు లెఫ్ట్ అయిపోయింది డాడీ. ఓకే, లెఫ్ట్ అయిపోయారా? జలజ ఆంటీ వీడియో ఆఫ్ చేసుకోండి కొంచెం. ఓకే, కార్తీక్ గారు లెఫ్ట్ అయ్యారా? అయితే ఆనంద్ కుమార్ గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత అప్పారావు గారు సిద్ధంగా ఉన్నారు. జై మెహర్ బాబా మూర్తి గారు. జై బాబా సార్, జై బాబా. సంకీర్తించండి. అవతార్ మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమాని నిన్ను పిలుచువారెందరో, వారిలోని ప్రేమ పొందువారెందరో.
ప్రియతమాని నిన్ను పిలుచువారెందరో వారిలోని ప్రేమ పొందువారెందరో. జై బాబా జై బాబా జై మెహర్ బాబా, జై బాబా జై బాబా జై మెహర్ బాబా, జై బాబా జై బాబా జై మెహర్ బాబా, జై బాబా జై బాబా జై మెహర్ బాబా. కోరమని కోరికలు కోరువారెందరో ప్రేమ కొరకే నిన్ను చేరువారెందరో. భక్తి కొరకే నిన్ను పిలుచువారెందరో ముక్తి నాశించేటి మనుజులింకెందరో. ప్రియతమాని నిన్ను పిలుచువారెందరో వారిలోని ప్రేమ పొందువారెందరో. నీవే దేవుడవనుచు చేరువారెందరో నిన్ను కూడా భజన చేయువారెందరో. వెతల పాలగుచు నిను విడువరింకెందరో మహిమలవి కోరి నిను చేరువారెందరో. ప్రియతమాని నిన్ను పిలుచువారెందరో వారిలోని ప్రేమ పొందువారెందరో. మెహరు మెహరనుచు నిను చేరువారెందరో స్మరణలో మధురిమను గ్రోలువారెందరో. మెహర్ శ్రీ మెహర్ అని మురియువారెందరో మౌనమున ప్రేమించు మాన్యులింకెందరో. ప్రియతమాని నిన్ను పిలుచువారెందరో వారిలోని ప్రేమ పొందువారెందరో. జై బాబా జై బాబా జై మెహర్ బాబా, 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 జై బాబా జై బాబా జై మెహర్ బాబా.
ప్రియతమా అని నిన్ను పిలుచువారెందరో వారిలో నీ ప్రేమ పొందువారెందరో. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అండి. మూర్తి గారు జై బాబా అండి అందరికి. జయ బాబా అండి థ్యాంక్ యూ బాబా. చాలా చక్కటి సంకీర్తన మీరు అంత చక్కగా పాడారు. మీకు జయ బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు కార్తీక్ గారు మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత అప్పారావు గారు జలజ గారు సిద్ధంగా ఉన్నారు. జయ బాబా అండి. కార్తీక్ గారు, ఆలూరు కార్తీక్ గారు. అప్పారావు గారు మీరు సంకీర్తన చేయండి ఈరోజు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहरु प्रियतमा ప్రేమతో పిలువరా ఒకసారి ఒకసారి ఏది ఒకసారి నీ పిలుపునకై నీ పలుకునకై నోచితి నోములే వేచితి యుగములే నీ పిలుపునకై నీ పలుకునకై నోచితి నోములే వేచితి యుగములే మెహరు ప్రియతమా ప్రేమతో పిలువరా ఒకసారి ఒకసారి ఏది ఒకసారి నీ వలపు పిలుపుకై నిరీక్షణలో కాయలు కాచెరా నా కనులు నీ వలపు పిలుపుకై నిరీక్షణలో కాయలు కాచెరా నా కనులు శ్రమయు హెచ్చను తనువుడస్యను శ్రమయు హెచ్చను తనువుడస్యను కొన ఊపిరి అయి మిగిలి ఉందిరా కొన ఊపిరి అయి మిగిలి ఉందిరా ఈ తనువునే విడిచేలోగా ఈ తనువునే విడిచేలోగా పిలవరా ఒకసారి ఏది ఒకసారి మెహరు ప్రియతమా ప్రేమతో పిలువరా ఒకసారి ఒకసారి ఏది ఒకసారి అవతార్ మెహర్ బాబా కీ జై. జయవండి మూర్తి గారు. ఆనంద్ కుమార్ గారు ఆనంద్ కుమార్ గారు ప్రియతమా తీసుకున్నాడు, నేను కూడా ప్రియతమా తీసుకున్నాను పాట. జై బాబా అండి. జై బాబా జై బాబా సార్. జై బాబా చేశారు. జయ బాబా జై బాబా ధన్యవాదాలు. జై బాబా సార్. ఇప్పుడు జలజ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు నామం విడువకుండా నిరతము పాడుకుందాము, చివరి ఘడియ చేరు వరకు మనసులో వేడుకుందాము. మెహరు నామం విడువకుండా నిరతము పాడుకుందాము, చివరి ఘడియ చేరు వరకు మనసులో వేడుకుందాము. తన నామ జపమే జనులా దరి చేర్చుదారని తెలిసే, తన కొంగు విడువని వారు విడిపోరు తన బంధమును అని తానుగా తన మాటగా చాటేను జగమెల్లరకు జనులెల్లరకు మనకెల్లరకు. విడువకుండా నిరతము పాడుకుందాము,
చివరి ఘడియ చేరు వరకు మనసులో వేడుకుందాము. కథ కాదు ఇది కల కాదు, అవతారుని దర్శనము. కథ కాదు ఇది కల కాదు, అవతారుని దర్శనము. ఆ దేవుడే మనుజునిగా మన కోసమై వెలిసాడు. ఆ దేవుడే మనుజునిగా మన కోసమై వెలిసాడు. తన ప్రేమను జగమంతకు కోకొల్లగా పంచాడు. తను వెలిసాడు, ఇలా వెలిసాడు. మెహరు నామం విడువకుండా నిరతము పాడుకుందాము. చివరి ఘడియ చేరు వరకు మనసులో వేడుకుందాము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన, మీరంత చక్కగా పాడినందుకు జై బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారిని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమించమన్నావు, ప్రియతముడవయ్యావు, మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు, మనసులను దోచావు, మా మనసులను దోచావు. ప్రేమించమన్నావు, ప్రియతముడవయ్యావు, సంస్కారపు చిక్కులలో ఛిద్రమైపోయాను, నీ ప్రేమను విస్మరించి ఏదేదో కోరాను. నీతోనే ఉంటూనే నిన్నే ప్రశ్నించాను, నీతోనే ఉంటూనే నిన్నే ప్రశ్నించాను. జీవిత చరమాంకం చేరి పరితపించి కుమిలాను, జీవిత చరమాంకం చేరి పరితపించి కుమిలాను. ప్రేమించమన్నావు, ప్రియతముడవయ్యావు, మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు, మనసులను దోచావు, మా మనసులను దోచావు. ప్రాణదాతవు నీవై ఈ సృష్టిని మలచావు, జీవాధారం నీవే ఇలా సమస్త జీవులకు. రాముడవై కృష్ణుడవై మహమ్మదు జీససువై పలు యుగాల ఇలా వెలసి ముక్తి పదం చూపావు, మా పెన్నిదివయ్యావు. ప్రేమించమన్నావు, ప్రియతముడవయ్యావు, మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు, మనసులను దోచావు, మా మనసులను దోచావు. నీ ప్రశాంత వదనంలో కన్నాము దివ్యత్వం,
కరుణ కురియు చూపులలో పొందాము వాత్సల్యం. నీ ప్రశాంత వదనంలో కన్నాము దివ్యత్వం. కరుణ కురియు ఆ చూపులలో పొందాము వాత్సల్యం. వేసారిన బ్రతుకులలో నీ ప్రేమే వాసంతం. వేసారిన బ్రతుకులలో నీ ప్రేమే వాసంతం. వేదనకు వ్యామోహాలకు నీ నామం ఔషధం. వేదనకు వ్యామోహాలకు నీ నామం ఔషధం. ప్రేమించమన్నావు ప్రియతముడవయ్యావు. మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు. మనసులను దోచావు, మా మనసులను దోచావు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. థ్యాంక్ యూ అండి మొట్టు గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన, చాలా అంత అద్భుతంగా మీరు పాడారు. మీకు జై బాబాలు ధన్యవాదాలు. జై. ఇప్పుడు శేషారత్న గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. జై బాబా మూర్తి గారు, ఒక్క నిమిషం. అలాగే. ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. పాహి మాం మెహరు ప్రభు పాహి మాం, భక్త మందార దయ దేహి మాం. నిన్ను ప్రేమించగా మమ్ము కరుణించరా, జన్మ సాఫల్యమును చేయరా. పాహి మాం మెహరు ప్రభు పాహి మాం, భక్త మందార దయ దేహి మాం. ప్రేమయనే పదము యొక్క భావమేమిటో దాని నెరిగి సంచరించ శక్తి చాలకున్నది. ప్రేమయనే పదము యొక్క భావమేమిటో దాని నెరిగి సంచరించ శక్తి చాలకున్నది. అడుగడుగున స్వార్థమే తారసిల్లురా, అడుగడుగున స్వార్థమే తారసిల్లురా. దాని విడనాడి నిను గూడి ప్రేమింతునా, దాని విడనాడి నిను గూడి ప్రేమింతునా. పాహి మాం మెహరు ప్రభు పాహి మాం, భక్త మందార దయ దేహి మాం. నిండు ప్రేమ భిన్న రూపమందు ద్వేషమై నన్ను దయించును శాంతి లేని చిత్త వృత్తితో. పరము పేరుతో ఐహిక సుఖము కోరురా, పరము పేరుతో ఐహిక సుఖము కోరురా. దాని విడనాడి నిను గూడి ప్రేమింతునా, దాని విడనాడి నిను గూడి ప్రేమింతునా. పాహి మాం మెహరు ప్రభు పాహి మాం, భక్త మందార దయ దేహి మాం. కపట ప్రేమ ప్రకటించి బ్రతుకు బాటలో ఘోర పాపాలకు గురి కానని భాష చేసిన. కపట ప్రేమ ప్రకటించి బ్రతుకు బాటలో ఘోర పాపాలకు గురి కానని భాష చేసిన. వికలమైన మనసు నిలకడుండనేమిటో,
వికలమైన మనసు నిలకడుండదేమిటో దాని విడనాడి నిన్ను గూడి ప్రేమింతున దాని విడనాడి నిన్ను గూడి ప్రేమింతున పహిమా మెహరు ప్రభు పాహిమా భక్త మందార దయ దేహిమా అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. జై మెహర్ బాబా. జయ అవకాశం బాబా. ఇచ్చి జయ బాబా. చాలా చక్కటి సంకీర్తన, మీరు అంత చక్కగా పాడారు. మీకు జయ బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు కార్తీక్ గారు ఇందాక నుంచి మరి పిలుస్తున్నాను, వారు ఉన్నారు కానీ అన్మ్యూట్ అవ్వలేకపోతున్నారు. నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. ఓకే నాన్న, ఒక సంకీర్తన చేయండి. జై బాబా సార్. జయ బాబా. జయ బాబా అండి కార్తీక్ గారు. ఓకే, తర్వాత స్పీచ్ తర్వాత పెడదాము కార్తీక్ గారిని. ఇప్పుడు మూర్తి గారు అన్నగారు అదే అన్నగారు లైన్ ఉన్నారు. అదే ఇప్పుడు సంకీర్తన పునఃప్రారంభం మళ్ళీ ఆఫ్టర్ ఇది స్పీచ్ తర్వాత ఉంటుందండి, 5:30 తర్వాత. ఇప్పుడు మరి సోదరులు రామకృష్ణ గారు ఆల్రెడీ దర్బారుకున్నారు. మరి మన బాబా విషయాలు మరి ఎలా చెప్తారో మనం విందాము. అవే మాస్టర్స్ వర్క్స్ అన్నది విషయం అది కంటిన్యూ అవుతుంది. మరి ఇవాళ ఏ టాపిక్ ఆయన చెప్తారో మనం వేచిందాం. సాధారణంగా మన సోదరుని రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాను సార్. జయబాబా అండి రామకృష్ణ గారు. జై బాబా. జై బాబా. ఈ మధ్యలో ఒకటి అర్జెంట్ వచ్చి నేను కాల్లోకి వెళ్ళిపోయాను, కనెక్ట్ అయిపోయి, సో మళ్ళీ వచ్చేసాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మనం అవే మాస్టర్ వర్క్స్ బుక్ నుంచి చెప్పుకుంటున్నాం. ఇంతవరకు ఇంట్రడక్షనే అయింది. పోయిన వారం మెయిన్ బుక్కి వెళ్ళాము. దాంట్లో మొట్టమొదటి సెంటెన్సే ఐవి జ్యూస్ గారు బాబాను కలిసిన క్షణంలో అక్కడ జరిగింది ఏమిటట అంటే, బాబా అన్నారట, పీపుల్ డోంట్ వాంట్ టు వర్క్ అవుట్ దేర్ కర్మ. వీళ్ళకి వెస్టర్నర్స్కి కర్మ అనేది కూడా తెలియటం చాలా కష్టం. వాళ్ళకి కర్మ సిద్ధాంతం ఎక్కువ చెప్పబడలేదు. వాళ్ళు అంతకుముందు ఇంట్రడక్షన్లో కూడా చెప్పింది ఆమె. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా బైబిల్లో చాలా తొలగించి ఒక స్వర్గం నరకం అనేది కొంచెం అలా పెట్టుకున్నారట అంతే, ఎందుకంటే ఆ భయం ఉండాలని. అందుకని బాబా ఎప్పుడైతే ఈ మాట అన్నారో ఆమె ఈ మాట విని ప్రజలు అంటే మానవులందరూ కూడా వాళ్ళు మంచి చెడు కర్మలు చేస్తుంటారు. మంచి కర్మ చెడు కర్మ. మంచి కర్మ చేసిన వాళ్ళకు సుఖాలు వస్తాయి, చెడు కర్మ చేసిన వాళ్ళకి కష్టాలు వస్తాయి. మనకు తెలుసు బాబా సంస్కారాల గురించి మనకు చాలా డిస్కస్లో దాంట్లో చెప్పటం జరిగింది. సో ఈ కర్మ చేసుకున్న ఈ మనుషులందరూ కూడా వాళ్ళు దాన్ని కర్మ ఫలితాన్ని అనుభవించటానికి వెనకాడతారు. ముఖ్యంగా ఏమిటి, చెడు కర్మ ఫలితంగా వచ్చే దుఃఖాన్ని అనుభవించటం మానవులందరూ కూడా. అందుకే ఇప్పుడు ఇన్ని గుళ్ళు, ఇన్ని పూజలు, ఇన్ని వ్రతాలు, ఎన్ని రకాలైనటువంటి మొక్కులు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, మాకు కష్టం వద్దు, కష్టం దేవుడా నువ్వు తీసుకోవాలి, మాకు కేవలం సుఖాలే ఇస్తూ పో అని. దానికోసం ఇప్పుడు మొత్తం యావత్ ప్రజానీకంలో జరిగిన ఇప్పుడు మార్పు అంతా ఏమిటి అంటే, మనుషులు వారి కర్మ ఫలితంగా వచ్చే దుఃఖాన్ని అనుభవించకుండా ఆ కర్మనంతా తీసుకొచ్చి వాళ్ళు కేవలం సుఖమే కావాలి అని ఆ కర్మంతా కూడా దే జస్ట్ వాంట్ టు కమ్ హియర్ అండ్ డంప్ ఇట్ ఆల్ ఆన్ మీ. తీసుకొచ్చి ఆ కర్మనంతా కూడా నా మీద డంప్ చెయ్యాలి అని చూస్తుంటారు అనే మాట ది మాస్టర్ వాస్ సేయింగ్ యాజ్ ఎ ఫ్లీటింగ్ సాడ్నెస్ flitted across his face, softening the stern manner of his saying. అయితే ఈ మాట బాబా చెప్తూ ఉన్నప్పుడు ఆయన ముఖం మీద చాలా గాంభీర్యత వచ్చిందట. ఎందుకు అంటే, ఒక మానవులందరికీ ఇష్టం కానటువంటి విషయం ఏమిటి అంటే, కర్మ ఫలితంగా వచ్చే దుఃఖాన్ని అనుభవించటం ఎవరికి ఇష్టం కాదట. అందుకని వాళ్ళు ఎవరి
ఎవరినైతే నమ్ముతారో, ఎవరినైతే ఆరాధిస్తారో వెళ్ళి ఆయన మీద ఇదంతా పడేయటానికి బాబా లవ్ అండ్ డివోషన్ అనే రెండిటి యొక్క తారతమ్యం చెప్పే దాంట్లో కూడా ఈ విషయం చెప్పటం జరిగింది. సో ఫ్లీటింగ్ సాడ్నెస్, ఇది ఆయన ముఖం మీద కొంచెం గాంభీర్యమును కొంచెం దిగులు కనిపించిందట. ఎందుకు అంటే నువ్వు చేసింది నువ్వు అనుభవించకపోతే ఎలాగా? అలాగే రెండవ ప్రపంచ యుద్ధం అంతంలో హిట్లర్ వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే వాడు కొన్ని లక్షల మందిని చంపాడు. లక్షల మందిని చంపిన వాడు ఎప్పుడైతే చంపబడతాడో అని తెలిసినప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు బాబా అంటాడు, హీ హ్యాస్ డిసప్పాయింటెడ్ మీ. అంత కరేజియస్గా మొత్తం ప్రపంచాన్నే జయిస్తాను అనే లెవెల్లో వెళ్ళిన మనిషి ఆత్మహత్య చేసుకోవటం అంటే, ఆత్మహత్య ఎవడు చేసుకుంటాడు? పిరికివాడు చేసుకుంటాడు. అంటే వాడి కర్మ ఫలితాన్ని అనుభవించకుండా, వాడి కర్మ ఫలితంగా వాడిని చంపటానికి సిద్ధమైంది రంగం అంతా. అయినప్పుడు అది మరి అల్లూరి సీతారామరాజు కథను తీసుకున్నట్టయితే ఆయన ఛాతీ తీసి కొట్టు అంటాడు. అంటే కర్మ ఫలితాన్ని అనుభవించటానికి అంతటి ధైర్యం వాళ్ళు మహాత్ములైపోతారు. ఇది మామూలు జనం అంతా కూడా భగవంతుడి మీద పడేస్తారట. అప్పుడు ఆయన వదనాన్ని చూసినప్పుడు ఆమె కనిపించిందట. హీజ్ ఐస్ స్పోక్, ఆయన కళ్ళే మాట్లాడినాయట. అందుకే మౌనం గురించి వెస్టర్నర్స్ తొలి రోజుల్లో వాళ్ళు చెప్పారు, ఆయన వదనాన్ని చూడండి, ఆ కాంతివంతమైన ఆ నేత్రాలను చూడండి, అవే మాట్లాడతాయి, ఇంకా ఆయన మాటలతో పనేముంది అని చాలా మంది అలా ఆయన యొక్క అందాన్ని, ఆయన వదనారవిందాన్ని, ఆయన కన్నుల్లో ఉండేటువంటి ఆ ప్రకాశాన్ని అనుభవించి అలా చెప్పటం జరిగింది. అయితే ఇప్పుడు ఈమె కూడా అంటుంది, హిజ్ ఐస్ స్పోక్, ఆయన కళ్ళే మాట్లాడాయి. ఆయన మౌనంగా ఉన్నాడు కానీ ఆయన కళ్ళే మాట్లాడుతున్నాయి. హిజ్ ఎక్స్ప్రెషన్ రివీల్డ్, హిజ్ బ్యూటిఫుల్ ఫింగర్స్ స్పెల్డ్ అవుట్. అయితే ఆయన ముఖం మీద కలిగే అటువంటి ఆ కవళికలే మనకు చెప్తాయట సందేశాన్ని. అలాగే హిజ్ బ్యూటిఫుల్ ఫింగర్స్ స్పెల్డ్ అవుట్ ద వర్డ్స్ ఆన్ ఎ స్మాల్ బ్లాక్ బోర్డ్ కవర్డ్ విత్ ది లెటర్స్ ఆఫ్ ది ఆల్ఫబెట్, బట్ హిజ్ మౌత్ డిడ్ నాట్ ఓపెన్. ఆయన నోటి నుంచి ఒక్క మాట కూడా రాకపోయినా కూడా ఆయన కన్నులు మాట్లాడాయి. ఆయన యొక్క ముఖారవిందం మీద కనిపించేటువంటి కవళికలు మాట్లాడుతున్నాయి. అలాగే ఆయన అందమైన చేతి వేళ్ళు, అవి ఆయన ఏర్పరచుకున్నటువంటి మాధ్యమం, ఒక అక్షర ఫలకాన్ని, దాని మీద అక్షరాలను చూపిస్తూ ఉంటే అది ఆయన మాటలతో ఏం పనుంది, అవే చెప్తూ వచ్చాయి. అలా అప్పుడు ఆమె అంటారు, ఐ స్టూడ్ బిఫోర్ హిమ్ సడన్లీ ఫీలింగ్ లైక్ ఎ కల్ప్రిట్. ఎందుకు ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? కర్మ ఫలితాన్ని అనుభవించకుండా నా మీద డంప్ చేస్తారు అని బాబా చెప్పింది చూసేసరికి మరి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కల్ప్రిట్సే కదా, అందరూ కూడా నేరస్తులాగా నిలబడాల్సిందే కదా. అందుకని ఐ స్టూడ్ బిఫోర్ హిమ్ సడన్లీ ఫీలింగ్ లైక్ ఎ కల్ప్రిట్ అక్యూజ్డ్ ఆఫ్ ఐ న్యూ నాట్ వాట్. ఎందుకు అలాంటి ఫీలింగ్ వచ్చింది అంటే మరి బాబా చెప్పిన మాటలు విన్న తర్వాత అలాంటి భావన కలిగింది ఆమెలో. ఐ హ్యాడ్ బట్ రీసెంట్లీ హర్డ్ ఆఫ్ ది వర్డ్ కర్మ. ఆ కర్మ అనే పదాన్ని ఆమె చాలా కొద్ది రోజుల ముందే విన్నదట. అండ్ ఓన్లీ డిమ్లీ సెన్స్డ్ ఇట్స్ మీనింగ్. అంతకు దాని గురించి చాలా వివరంగా తెలియదు కాబట్టి దాని అర్థం ఏమిటో కొంచెం చూచాయిగా అలా అస్పష్టంగా తెలుసుకుందట. డిడ్ హీ థింక్ ఐ హ్యాడ్ క్రాస్డ్ ద వరల్డ్ టు డంప్ మైన్ వాట్ ఎవర్ ఇట్ వాజ్ ఆన్ హిమ్. బాబా అలా అనుకున్నాడా? నేను ఇన్ని సముద్రాలు దాటి ఇంత దూరం నుంచి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నేను నా బరువంతా ఆయన మీద వెయ్యాలి అని వచ్చాను అని అనుకుంటున్నారా? ఐ వెయిటెడ్. ఆమె అలా వేచి చూస్తూ, టూ ఓవర్వెల్మ్డ్ బై హిజ్ బ్యూటీ, హిజ్ అథారిటీ. ఎస్. అయితే ఆమె ఎందుకు అట్లా నిశ్చేష్టురాలై నిలబడింది అంటే, ఓవర్వెల్మ్డ్ బై హిజ్ బ్యూటీ, ఆయన యొక్క అందంతో చలించిపోయింది ఆమె. హిజ్ అథారిటీ, ఆయన ఏ మాట చెప్పినా అది ఊరికే ఊహించి చెప్పిన మాటలు కాదు. పండితులు, శాస్త్రజ్ఞులు, ఈ స్వాములు,
అనుభవం లేని గురువులు వీళ్ళు చెప్పేవంతా కూడా ఊహాజనితమైనటువంటి మాటలే. ఊహించి లేదా ఎక్కడనో ఏ గ్రంథంలోనో ఎవరో చెప్పిన మాటలు చదివి అది చెప్పటమే జరుగుతూ ఉంటుంది. కానీ బాబా చెప్పటంలో అథారిటీ. ఎందుకంటే బాబా హైయెస్ట్ ఆఫ్ ది హైలో మెసేజ్లో ఏం చెప్పారు? ఇఫ్ ఐ ఆమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, మై విల్ ఈజ్ లా. నా ఇచ్చనే యావత్ విశ్వాన్ని నడిపించే శాసనము. మై విష్ గవర్న్స్ ది లా. ఆ శాసనాన్ని నా అభీష్టం నడిపిస్తూ ఉంటుంది. అండ్ మై లవ్ సస్టైన్స్ ద యూనివర్స్. ఈ యావత్ విశ్వాన్ని సంరక్షించేది నా ప్రేమ మాత్రమే. భగవంతుని యొక్క ప్రేమే ఈ యావత్. అందుకే ఆ భగవంతుని యొక్క ప్రేమే ఆ సృష్టి రక్షకుని యొక్క స్థానం. పర్వర్దిగార్. మనం ఈ ప్రార్థన చదివే దాంట్లో మొట్టమొదటి మాట పర్వర్దిగార్ అంటే విష్ణు, అంటే ఈ సృష్టి రక్షకుడు. ఆ రక్షకుడి యొక్క ఇది కనుక ఆయన అథారిటీ. ఆయన ఏం చెప్పినా కూడా అది దాని వెనకాల ఆయన యొక్క దివ్య అధికారం దాని వెనకాల ఉంది. హిస్ వెరీ ప్యూరిటీ విచ్ వాజ్ లైక్ ఎ పర్ఫ్యూమ్. అయితే ఈ రెండింటినీ మించింది ఒకటేమిటి? ఆయన సౌందర్యం. రెండవది ఆయన అధికారం. మూడవది ఏమిటి అంటే ఆయన పవిత్రత. ఆయన పవిత్రత అనేది పరిశుద్ధాత్మ అని బైబిల్లో క్రీస్తుకు చెప్పిన మాట. పరిశుద్ధతలో ఆయనంత పరిశుద్ధుడు ఇంకోటి లేడు. కాబట్టి ది వెరీ ప్యూరిటీ విచ్ వాజ్ లైక్ ఎ పర్ఫ్యూమ్ ఆఫ్ విచ్ ద స్మాల్ రూమ్ వాజ్ రెడోలెంట్. ఆయన యొక్క పవిత్రత యొక్క ఆ సుగంధము ఆ గది అంతా కూడా వ్యాపించి ఉందట. ఆమె కలిగినటువంటి అనుభూతి అది దానికి ఏ రకమైనటువంటి సెంట్ కూడా ఏది పనికిరాదు. అట్లాగే శక్తి కూడా. బాబా 1932లో వెళ్ళినప్పుడు జేమ్స్ డగ్లాస్ ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే బాబా రెడీ అవుతాడేమో అని అపాయింట్మెంట్ తీసుకోకుండా 1 minute ఐ వాంట్ టు మీట్ అన్నాడు. ఆ 1 minute బికేమ్ 1 hour. చాలా ప్రశ్నలు అడిగాడు. బాబా కూడా చాలా చెప్పాడు. అయితే ది మూమెంట్ అతను బాబా రూమ్ లోకి ఎంటర్ అయిపోగానే ఆయనకు ఒక కరెంట్ షాక్ తగిలినట్టుగా, ఆయన శరీరం అంతా షాక్ గురైనట్టుగా ఫీల్ అయ్యి, ఏముంది ఈ రూమ్ లో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, నాకేం జరుగుతోంది అని కంగారు పడిపోయాడు. బాబా అన్నాడు, ఏం పర్వాలేదు, కూర్చో, నెమ్మదిగా కూర్చో, నువ్వు అడగాల్సినవన్నీ అడుగు, ఆ ప్రశ్నకు సమాధానం నేను చివరిలో చెప్తాను అన్నాడు. ఏం జరుగుతోంది ఆ రూమ్ లో ఏముంది అనే విషయం నేను తర్వాత చెప్తాను అన్నాడు. దానికి ఏమన్నా అంటే నేను ఈ రూమ్ లో ఉన్నాను కాబట్టి నీకు ఈ రూమ్ లో అలాంటి అనుభూతి కలిగింది అని. అలా ఇక్కడ ఆమెకు కూడా ఆయన యొక్క ఈ 3 లక్షణాలు, ఒకటి సౌందర్యం, రెండవది అధికారం, ఆయన అథారిటీ, మూడవది ప్యూరిటీ. ఈ వీటి యొక్క ఆ పర్ఫ్యూమ్, దాని యొక్క సుగంధం ఆ గదంతా నిండిపోయిందట. He paused to let the seeming reproof sink in, and some underlayer of the thoughts churning in my mind was wondering, what am I doing here? How did I ever get to this spot I am in, mentally and physically? అప్పుడు ఆమె అది ఆ అనుభూతికి పరవశించి ఆమె ఏది, ఎందుకు వచ్చాను ఇక్కడికి, హౌ డిడ్ ఐ ఎవర్ గెట్ టు ది స్పాట్ ఐ ఆమ్ ఇన్, ఎందుకు వచ్చాను ఇక్కడికి, మానసికంగా అయినా భౌతికంగా అయినా ఇక్కడికి నేను ఎందుకు వచ్చాను, మరి నేనేం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చినందుకు ఏం చేస్తున్నాను అనే అటువంటి ఆలోచనల పరంపర అంతా కూడా ఆమె మనస్సును అవి తిప్పసాగాయి అన్నమాట. అవన్నీ లోపల మథనం చేస్తూ ఉన్నాయి. సముద్ర మథనం జరిగినట్టుగా ఆమె లోపల ఈ మథనం జరుగుతోంది ఆ టైంలో. ఐ ట్రై టు పీర్ ఇన్ టు హిజ్ ఐస్. బాబా యొక్క కన్నుల్లోకి కన్నులు పెట్టి చూడటానికి ప్రయత్నం చేసింది ఆమె. బట్ హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ది లోటస్ ఆసన. మరి ఇది ఎప్పుడు బాబా ఆసనంలో కూర్చున్నారట. ది ఓన్లీ టైమ్ ఐ ఎవర్ సా హిమ్ డూ దిస్. ఆయన అలా కూర్చోవటం ఆ మొదటిసారి ఆమె చూసింది, మొదటిసారి చివరిసారి కూడా. అండ్ హిజ్ గ్లాన్స్ వాజ్ డౌన్వర్డ్. ఆయన యొక్క అర్ధనిమీలిత నేత్రాలు కింది వైపు చూస్తున్నాయట, డైరెక్ట్ గా ఆమెను చూడలేదు. కేర్ఫుల్లీ గార్డెడ్ బై హిజ్ లిడ్స్, he had let me see those lustrous pools of light for an instant the previous day, and for a moment it had been
difficult to focus because there was a strange quality to those eyes which I had never seen before and which tantalized and intrigued me. అయితే ఆమె ఈ వర్ణనంతా కూడా ఆయన కన్నులను వర్ణిస్తుంది. ఆయన కన్నులలో ఉండే ప్రకాశం, ఆయన కన్నులు మాట్లాడే భాష, అక్కడి నుంచి వచ్చే అటువంటి ఆ ప్రకాశాన్నే ఆమె వర్ణిస్తూ ఉందన్నమాట. అయితే ఆ కన్నుల్లోకి ఫోకస్ చేసి చూడటం అనేది చాలా కఠినమైనటువంటి విషయం ఉంది. ఇక్కడ నాకు ఒక ఉదంతం గుర్తొస్తుంది. 1933లో బాబా ఇటలీలో ఉన్నారు. ఇటలీలో ఉన్నప్పుడు పెద్ద కథ, దాన్ని కట్ షార్ట్ చేస్తాము. నొరీనా మ్యాచబెల్లికి చెప్తే ఆమె 30 పేర్లు ఇస్తే బాబా 3 సెలెక్ట్ చేసుకున్నాడు. దాంట్లో ఒక ప్రొఫెసర్ వచ్చాడు. ఆ ప్రొఫెసరు ఏంటి మీ గురువు వస్తే నాకేంటి, నా టైం ఎందుకు వేస్ట్ చేసి నన్ను పిలుస్తున్నావు అన్నాడు. అంటే ఆమె ఏదో మొత్తానికి ఆయనకు సర్ది చెప్పి ఈ అవకాశం మిస్ అయితే తర్వాత నువ్వు రిపెంట్ అవుతావేమో రా అంటే వచ్చాడు. వచ్చి 45 నిమిషాలు బాబాను వరుసగా ప్రశ్నలు అడిగి లేచి నిలబడి అతను అన్నాడు, అంత పాత చింతకాయ పచ్చడే మీ బాబా చెప్పిన నాకు ముందే తెలుసు, నేను చదివాను, ఐఎమ్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ, నేను తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ని అని లేచి నిలబడి అతని యొక్క అసంతృప్తిని ప్రకటిస్తూ ఉంటే నొరీనా నొచ్చుకుంది పాపం. అయ్యో ఈయన ఎందుకు పిలిచాను నేను అనుకుందట. అప్పుడు బాబా తన కళ్ళను సూటిగా ఆయన కళ్ళల్లోకి దృష్టిని బరపి చూశాడట. అంతే, ఒక్క క్షణం. అంతవరకు 45 నిమిషాల నుంచి గర్వంగా ఓ పెద్ద తనకే అంతా తెలుసు అన్నట్టుగా అతను బాబాను ప్రశ్నలు అడుగుతూ పోతూ, బాబా ఆ కళ్ళతోని తన కళ్ళల్లోంచి వచ్చే ప్రకాశం యొక్క దృష్టిని ఆయన కళ్ళల్లోకి నేరుగా చూసిన క్షణంలో వెంటనే మోకాళ్ళ మీద వంగిపోయి కన్నీళ్లు గారుస్తూ అన్నాడట, బాబా దిస్ ఈజ్ యువర్స్, ఈ శరీరం మీది, మీరు ఎలా దీన్ని వాడుకుంటే అలా వాడుకోండి అన్నాడు. ఒక్క క్షణం. అంటే అందుకే బాబా అన్నాడు హైయెస్ట్ అధ్యాయంలో, ఏ నాడ్ ఆఫ్ మై హెడ్ విల్ గివ్ రియలైజేషన్ టు ది ఎంటైర్ క్రియేషన్. ఒకళ్ళకి ఇద్దరికి కాదు, యావత్ విశ్వానికి ఇచ్చేస్తుంది ఆ భగవదైక్యాన్ని. కానీ దాంట్లో ఏం మజా లేదన్నాడు బాబా. అందుకని మాయ ద్వారా ఇన్ని అనుభవాలు పొంది సంపాదించుకున్న ఆ భగవదైక్యమే అది చాలా విశిష్టమైనది అన్నమాట. అందుకని ఆయన మనందరికీ అవకాశం ఇస్తూ ఉన్నారు. అలా ఆ కన్నుల్లో అంతటి ప్రేమ, అంతటి అందం, అక్కడి నుంచి ఆయన చెప్పదలుచుకున్నది ఆ కన్నుల ద్వారానే. బాబా ఒకసారి చెప్పాడు, కోపం వచ్చిన వాళ్ళు పక్కనే కూర్చొని ఎందుకు అరుచుకుంటారు అని. ఒకసారి మండలి హాల్లో బాబా అడిగారు ఈ ప్రశ్న, ఎందుకు అరుచుకుంటారు అందరూ అంటే, సహజం కదా బాబా, కోపం రాగానే గొంతు పెగులుతుంది, చాలా గట్టిగా అరుచుకుంటారు అన్నాడు. కాదు, దానికి అసలైన కారణం తెలిస్తే చెప్పండి అన్నాడు. ఎవరికి తోచలేదు. బాబా అన్నాడు, ఇది ఎందుకు అంటే హృదయాలు కోపంలో దూరంగా విసిరివేయబడినట్టుగా వాటి మధ్యన అగాధం సృష్టించబడుతుంది, అందుకని వినబడదేమో అని వస్తారు. పక్కనే కూర్చున్నా కూడా అంతవరకు నెమ్మదిగా మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాలు కోపంలో వేరైపోయి దూరంగా విసిరివేయబడినటువంటి అనుభూతి కలిగేసరికి, దూరంగా ఉన్నాడు కనుక వాడికి దూరంగా ఉన్నానికి వినబడాలి అంటే అరవాలి, అందుకని అరుస్తారు. అదే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి, 10 మందిలో కూర్చొని ఉన్నా కూడా వాళ్ళు కళ్ళతోనే మాట్లాడుకుంటారు, వాళ్లకు నోరు తెరవాల్సిన పని లేదు అన్నారు. ఇక్కడ ఆమెకు ఆయన నోరు తెరవకుండానే అలా కళ్ళతోనే మాట్లాడుతున్నారు అనే అనుభూతి కలగటం చాలా విశిష్టమైనటువంటి చాలా అనుభూతి అది. సో ఇదంతా ఐ లేటర్ లర్న్డ్ దిస్ వాజ్ ఫార్ మై ఓన్ ప్రొటెక్షన్ సడన్లీ. అయితే బాబా ఇదంతా ఎందుకు నాకు ఇలాంటి అనుభూతి కలిగిస్తున్నాడు? హీ ఆల్వేస్ న్యూ the instant I was about to attempt a quick peek and his glance. ఆమె అంతకుముందు ఇంట్రడక్షన్ లో కూడా చెప్పుకున్నారు, ఆమె చిన్ముద్ర చిహ్నాన్ని బాబా నా వైపు చూడటం లేదు అనుకున్నప్పుడు నెమ్మదిగా చెయ్యి పైకెత్తి ఇలా చిన్ముద్రను చూపించిందట. వెంటనే బాబా అటువైపు చూస్తున్న బాబా వెనక్కి తిరిగి ఆమె వైపు తిరిగి మళ్ళీ బాబా అలా చూపించారట. అంటే నేను
సర్వజ్ఞుణ్ణి, నేను ఎటు చూడాల్సిన పని లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని నాకు తెలుసు అనే విషయాన్ని ఆయన ఈమెకు అలా ప్రూవ్ చేశారు. అయితే అలా 3 సార్లు జరిగిందని చెప్పింది. అసలు బాబా చూసి గుర్తించే అవకాశమే లేనప్పుడు కూడా బాబా మళ్ళీ నా వైపు వెనక్కి తిరిగి అలా నేను ఏ సంజ్ఞ చేశానో ఆ సంజ్ఞ చేసి చూపించాను. అందుకని ఇది ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఐ వాజ్ అబౌట్ టు అటెంప్ట్ ఎ క్విక్ పీక్ అండ్ హీ హిడ్ హిజ్ గ్లాన్స్. ఆయన యొక్క దృష్టిలో పడకుండా ఇది కావాలని నెమ్మదిగా వెళ్ళి ఆయనను చూద్దాము అని అనుకుంటే అది తర్వాత ఏమిటి ఇది అని దాన్ని ఆమె విశ్లేషించుకుంటే దిస్ వాజ్ ఫర్ మై ఓన్ ప్రొటెక్షన్. ఎందుకంటే బాబా మన వైపు చూడటము చూడకపోవటము అది ఎందుకు అంటే అది మనను సంరక్షించటానికే ఆయన చేసే అటువంటి ప్రయత్నం. అది మనం ఎప్పుడైతే పరీక్షిస్తున్నామో అప్పుడు ఆయన వెనక్కి చూడకున్నా కూడా చూసి మీకు సమాధానం వస్తుంది. ఎదురుగా వెళ్ళినా కూడా ఆయన చూడనట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. సడన్లీ నౌ ఐ రియలైజ్డ్ వాట్ వాజ్ ఇండిఫైనబుల్ ఇన్ హిజ్ ఐస్. ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ అందం, ఆ ప్రకాశం, ఇది ఏమిటి, దీనికి ఒక మూలం ఏమిటి అని నేను కొంచెం చర్చించుకుంటే అప్పుడు ఆమెకు సమాధానం దొరికిందట. ఏంటట దానికి కారణం? ఇట్ వాజ్ బ్లిస్. అనంతమైన ఆనందం ఆయన పెన్నిది, ఆయనకి ఎప్పుడూ ఉండేది, ఆయన యొక్క దైవీ లక్షణం. అయితే ఆ అనంతమైనటువంటి ఆనందము అనేది దీనికి ఆయన యొక్క కళ్ళ నుంచి ఇంతగా కనిపించే అటువంటి ఆ ప్రకాశానికి, ఆ అందానికి, దానికి కారణము అని ఆమె బ్లిస్ గురించి చెప్తూ ఆ బ్లిస్ గురించి ఆమె వివరణ ఒకటి పెట్టింది. బ్లిస్ అంటే ఏమిటి అనేది ఆమె దేర్ ఆర్ 7 kinds ఆఫ్ బ్లిస్. మనం అనంతమైన ఆనందము అని దైవీ గుణాన్ని చెప్పుకుంటూ ఉంటాం, కానీ దాని యొక్క 7 రకాలైనటువంటి ఆనందాన్ని చెప్పటం జరిగింది అని వాటిని ఇక్కడ అనుబంధంలో చెప్తున్నారు ఆమె. ఏమిటి? ది విశ్వానంద, ది బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఆల్ ఫార్మ్స్ ఫ్రమ్ ఫిష్ టు హ్యూమన్ బీయింగ్స్. విశ్వానందం, విశ్వంలో ఉండే అన్ని ప్రాణులు అనుభవించేటువంటి ఆనందాన్ని ఒక రకంలో చెప్తూ దాన్ని విశ్వానందము అన్నారట. ఇది చేప దగ్గర నుంచి మొదలు పెడితే ఆల్ ఫార్మ్స్ ఫ్రమ్ ఫిష్ టు హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ ఫిష్ నుంచి చెప్పారు. ఫిష్ కు కింద ఉన్నటువంటి రాయి, ఖనిజము, చెట్లు, కీటకాలకు చెప్పలే. ఫిష్ నుంచి హ్యూమన్ బీయింగ్స్ వరకే చెప్తూ దాన్ని విశ్వానందము అన్నారు. ది చితానంద, రెండవది చిదానందం అనే దాన్ని చెప్తున్నారు. దీనికి దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై హ్యూమన్ బీయింగ్స్ అలోన్. ఇక రెండవదైనటువంటి ఆనందం యొక్క రెండవ రకం చిదానందము. ఇది కేవలం మానవులు అనుభవించే ఆనందాన్నే చిదానందము అంటారు. మూడవది యోగానందం. దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై యోగీస్ ఇన్ ది సమాధి ఆర్ ట్రాన్స్ స్టేట్. ఈ యోగానందాన్ని ఎవరు అనుభవిస్తారయ్యా అంటే అది యోగ సమాధిలో ఉండే యోగులు మాత్రమే అనుభవించే ఆనందాన్ని యోగానందము అన్నారు. ఇక నాలుగోది ది ప్రేమానందం. ఈ ప్రేమానందం అనుభవించేది ఎవరు అంటే వన్ హూ ఎక్స్పీరియన్సెస్ దిస్ బ్లిస్ ఈజ్ ఆన్ ద వే టు పర్ఫెక్షన్. వారి ప్రయాణం అంతర్ముఖమైపోయి, మనకు తెలుసు కదా ఎవాల్యూషన్లోనేమో పూర్తి రాయి నుంచి మానవ రూపం దాకా ప్రయాణం జరగటం, చైతన్యం పెరగటం, మానవ రూపంలో పునర్జన్మ క్రమం, ఆ తరువాత ఎన్నో జన్మలకు కానీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి మన జీవాత్మ అంతర్గతమైన ప్రయాణాన్ని చేస్తుంది. ఆ అంతర్గతమైన ప్రయాణం ప్రారంభమైనప్పుడు కలిగే ఆనందము
దాన్ని ప్రేమానందము అన్నారు. హూ ఎక్స్పీరియన్సెస్ దిస్ బ్లిస్ ఈజ్ ఆన్ ద వే టు పర్ఫెక్షన్. ఆ మన గమ్యమైనటువంటి భగవదైక్యము అనే అటువంటి పరిపూర్ణ స్థితికి ప్రయాణం చేసే వారికి ఈ ప్రేమానందం కలుగుతుంది. ది ఆత్మానంద ఐదవ రకంలో ఆత్మానందము అని చెప్పారు. అది ఏంటట? వన్ హూ ఎక్స్పీరియన్సెస్ దిస్ బ్లిస్ ఈజ్ ఎన్గ్రాస్డ్ ఇన్ ది లైట్ ఆఫ్ ది ఆల్మైటీ. అయితే భగవంతుని యొక్క ఆ ప్రకాశంలో వాళ్ళు మునిగిపోయి ప్రపంచం యొక్క స్మృతి లేకుండా పొందే ఆనందం ఏదైతే ఉందో, అంటే మనం మస్తులను చెప్తాం కదా, దైవ ప్రేమోన్మత్తులు అని. అలాంటి ప్రేమ ఉన్మత్తిలో, అంటే భగవంతుని యొక్క ఆ ప్రేమలో వాళ్ళు లీనమైపోయి అనుభవించే ఆనందం. ఓన్లీ దోస్ హూ ఆర్ ఆన్ ది 5th plane కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఈ ఆత్మానందాన్ని 5వ భూమికలో ఉన్న వాళ్ళు మాత్రమే అనుభవిస్తారు. ది పూర్ణానందము అనేది 6వ రకం చెందిన ఆనందం. దిస్ బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై దోస్ హూ సీ గాడ్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్. ఇది వినబడుతుందండి మూర్తి గారు? వినబడుతుంది. ఏదో వస్తుంది, అందుకని అడిగారు. జలజ గారు మ్యూట్ చేసుకోండి. జలజ గారు సార్ జలజ గారు మ్యూట్ చేసుకోండి. జలజ గారు. ది పూర్ణానంద, దిస్ బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై దోస్ హూ సీ గాడ్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్. ఇక్కడ చూడండి, ఆత్మానందమేమో 5వ భూమికలో ఉండే వాళ్ళు చూసేది. పూర్ణానందం అనేది 6వ రకానికి చెందినటువంటి ఆనందం. ఈ బ్లిస్ ని, ఈ ఆనందాన్ని ఎవరు పొందుతారట? బై దోస్ హూ సీ గాడ్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్. అంటే 6th plane వాళ్ళు ముఖాముఖి భగవంతుడిని చూస్తుంటారు. వాళ్ళ అనుభవించే ఆనందాన్ని పూర్ణానందము అంటారట. ది బ్రహ్మానంద, ఇక 7వది చివరిదైనటువంటి ఆనందం బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందాన్ని ఎవరు అనుభవిస్తారు అంటే, దిస్ బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై దోస్ హూ హ్యావ్ అచీవ్డ్ స్పిరిచువల్ పర్ఫెక్షన్. ఇది ఎవరు అనుభవిస్తారు ఈ బ్రహ్మానందాన్ని అంటే, ఆధ్యాత్మిక పరిపూర్ణత్వం పొందిన వాళ్ళు. అంటే భగవదైక్యం పొంది మళ్ళీ ఈ మాయా ప్రపంచం యొక్క చైతన్యాన్ని పొంది, ఈ ప్రపంచంలో ఈ రెండింటిని కూడా, దైవీ చైతన్యాన్ని, ఈ మాయా చైతన్యాన్ని రెండింటిని అనుసంధానం చేసి మిగిలిన అందరి కోసం జీవితాన్ని గడిపే వాళ్లను పరిపూర్ణులు అంటారు. ఆ పరిపూర్ణులు అనుభవించే ఆనందాన్ని బ్రహ్మానందం. మరి ఆ పరిపూర్ణులలో గురువులకు గురువైనటువంటి వాడు అవతారుడు. ఆయన అనుభవించే ఆనందం ఈ బ్రహ్మానందము అనే దాన్ని చెప్పటానికి ఈమె ఈ ఆనందం గురించిన ఇన్ని రకాల ఆనందాన్ని చెప్పటం జరిగింది. దీనికి ఎక్కడి నుంచి తీసుకున్నారా ఆమె అంటే, మెహర్ బాబా ది మెహర్ మెసేజ్ 1930లో బాబా మెహర్ మెసేజ్ లో చెప్పినటువంటి ఆ ప్రవచనం నుంచి ఈ ఆనందాల రకాలను ఆమె తీసుకొని, బాబా కళ్ళల్లో కనబడినటువంటి అంతటి అందము, అంతటి అధికారము, అంతటి పవిత్రత, వాటికి కారణం ఆయన అనుభవించే ఈ బ్రహ్మానందం, ఆ బ్లిస్ అనే విషయాన్ని ఆమె అలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. సో అలా వేవ్స్ ఆఫ్ థాట్ బిలోడ్ త్రూ మై మైండ్. వన్ నోషన్ వాజ్, he looks and acts just like the Buddha, except his mass of curly hair falls over his shoulders. అయితే బుద్ధుడిలాగానే కనిపిస్తున్నారు అనే ఒక ఆలోచన వచ్చిందట ఆమెకు. బుద్ధుడికి గుంగురుల వెంట్రుకలు ఉండేవి, మన బాబాకేమో స్ట్రైట్ గా ఉండే వెంట్రుకలు ఉన్నాయి. ఆయనకు రింగులుగా ఉండేటువంటి వెంట్రుకలు. ఇప్పుడు బుద్ధుని యొక్క స్టాచ్యూలో చూపిస్తారు కదా, ఆయన తలకున్న వెంట్రుకలు అదొక్కటే తేడా. గాని ఆ వెంట్రుకలు బాబావి మాత్రం ఇలా భుజాల మీద వెనకాల అవి ఆ బాబా యొక్క జుట్టు అంత స్ట్రైట్ గా ఉంటే, బుద్ధుని యొక్క జుట్టు ఉంగరాల జుట్టు అన్నమాట అయింది.
అదొక్కటి తేడా అని చెప్తూ ఐ హ్యాడ్ సేడ్ ఐ నెవర్ వాంటెడ్ టు రన్ ఏ సూఫీ ఆర్డర్, ఆల్ ఐ ఎవర్ వాంటెడ్ టు డూ వాస్ టు సింగ్. అయితే అప్పుడు ఆమె అనుకుందట, నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చిందే ఆమె సూఫీజం వాళ్ళు ఆమెను ముర్షిదా రవియా అనే ఆమె ఈమెను ముర్షిదాగా ప్రపోజ్ చేసింది. నాకేం అధికారం, నాకేమి అనుభవం ఉందని, నాకేమి వచ్చని నేను ముర్షిదా కావాలి, నాకు ఆ అర్హత లేదు అని బాబా దగ్గరికి వస్తే నేను నీ వెనకాల ఉన్నాను అన్నాడు. అందుకని ఆమె అంటున్నారు, ఐ నెవర్ వాంటెడ్ టు రన్ ఏ సూఫీ ఆర్డర్. నాకు ఎప్పుడు కూడా సూఫీ ఆర్డర్కి నేను ముర్షిదా కావాలని నాకు లేకుండింది. ఆల్ ఐ ఎవర్ వాంటెడ్ టు డూ వాస్ టు సింగ్. ఆమె చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఆమెకు బాగా ఇష్టం. పాటలు పాడటం అనేది ఆమెకు చాలా ఇష్టమైనటువంటి పని. టు వాట్ సింగ్. హిస్ ఫేస్ హ్యాడ్ బీన్ రేడియంట్ యాజ్ హీ లిఫ్టెడ్ ఎన్ ఆర్మ్ విత్ ఎలాన్. ఎప్పుడైతే ఆమె మనస్సులో ఈ ఆలోచన వచ్చిందో, నాకు సూఫీ ఆర్డర్కు ముర్షిదా అవటం కంటే పాటలు పాడుకోవటమే నాకు చాలా ఇష్టమైన పని అని ఎప్పుడైతే ఆమె అనుకుందో, ఇంకా ఆమె చెప్పనే లేదు బయటికి, అప్పుడు బాబా తన చేతిని పైకెత్తి he lifted an arm with a long slim index finger pointing first upwards and then tracing a curving passage down through the air, and with the other hand pointed out on the board held by Dr. Ghani. డాక్టర్ గని అప్పుడు అక్షర ఫలకాన్ని పట్టుకొని బాబా పక్కన కూర్చున్నాడు. బాబా చేతిని లేపి సంజ్ఞ చేసి ఆ గని మీద ఉన్న బోర్డు మీద ఆయన తన సందేశాన్ని ఇలా చూపించారట. ఏమని? ఐ సింగ్ డౌన్ త్రూ ది ఏజెస్, ఐ సింగ్. అయితే ఎప్పుడైతే ఆమె నాకు పాడుకోవాలనే ఉంది అన్నప్పుడు బాబా అన్నాడట, నేను ఐ సింగ్ డౌన్, నేను కూడా పాడుతూ ఉంటాను. పాడటమే కాదు, డౌన్ త్రూ ద ఏజెస్ ఐ సింగ్, యుగ యుగాలుగా నేను పాట పాడుతూనే ఉన్నాను అన్నాడు. అంటే పాట పాడటమే కాదు, మచిలీపట్నంలో ప్రజాదర్శనం ఇచ్చేటప్పుడు టౌన్ హాల్లో షెహనాయి ఆయన చాలా చక్కగా వాయిస్తే అది విని బాబా అన్నాడు, నేను కూడా ఇలాగే ఓ పాట పాడాను, ఆ పాట పాడిన తర్వాతనే ఈ సృష్టి అంతా వచ్చి నా మెడకు తగిలింది అని, ఆయన మెడలో పడింది అని. ఇక్కడ ఐ సింగ్ త్రూ ఏజెస్, యుగ యుగాలుగా నేను పాడుతూనే ఉన్నాను అని ఆమె మనసులో వచ్చినటువంటి, నాకు పాడటం అంటేనే ఇష్టము అనే మాటకు బాబా చెప్పాడు. దీనికి ఐ సింగ్ అనేదానికి బాబా చెప్పిన దాని అర్థం ఆమె వివరించింది అని వచ్చే వారం చదువుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి రామకృష్ణ గారు. ఇంకా మీరు చెప్పిన తర్వాత నేనైతే ఇంకా చెప్పకూడదు అని నిర్ధారించుకున్నాను. ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడల్లా పిక్చరైజేషన్ అయిపోతుంది అనమాట. అది నా తాలూకా స్వానుభవం. సో అంతటి చక్కటి విషయాలని మళ్ళీ ఒక్కసారి మాకు మననం చేసి దాన్ని ఫోను అదే ఏంటి స్పూను ఫీడింగ్ లాగా మీరు చేయడం మా భాగ్యం. చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీరు ఒక్క నిమిషం టైం ఇస్తే నాకు చిన్న పిసరు డౌట్ ఉంది, అది మీరు కొంచెం క్లారిఫై చేయాలి సార్. చెప్పండి. మా బ్రదర్ ఉన్నారు స్టీల్ ప్లాంట్ లోని, ఆయనకి బాబావి కొన్ని విషయాలు కొన్ని అనుభవాలు జరిగాయి. గత 3-4 బట్టి మా తోటి చాటింగ్ చేస్తున్నారు ఆయన. మనకి మీ బాటి పెద్దవాళ్ళు పుస్తకాలు చదివిన విషయాలనే మేము చెప్పడం జరిగింది, అంత డీప్ నాలెడ్జ్ లేదు. సో ఆయనకి మరి బాబా కృప కలిగిందో ఏంటో తెలీదు. మొన్న 2 days వచ్చారు, సెంటర్ కూడా వెళ్ళారు. ఇవాళ కొవ్వూరు వెళ్ళాము. రేపు అమరావతి అదే వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. ఆయన వింటున్నారు మీ మాటలు. ఆయనకి ఏదో డౌట్ వచ్చిందట, ఒక్కసారి మీరు పర్మిషన్ ఇస్తే అడుగుతారట. అడగండి. జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా. చెప్పండి సార్. సార్ నమస్కారం. చెప్పండి. బాబా అనుగ్రహం కొంచెం నాకు ఈ మధ్యన కలిగింది, అప్పుడే ఒక 6 నెలల నుంచి. భాగ్యం అది ఇవాటి కాదు, చింతామణి ఓ పాట రాశాడు. అవును సార్. తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా తొలి చూపులో మా ఎదలను ఎటుల దోచితివి తండ్రి అని. అది ప్రతి ఒక్కరికి కూడా ఆ భాగ్యం అది కనుమరుగై ఉంటుంది, లోపల నిక్షిప్తంగా ఉంటుంది. అది బయటికి వచ్చే క్షణం అది ఆ దైవ లీలలో నిర్ణీతమై ఉంటుంది. అది ఇప్పుడు మీకు ఆసన్నమైంది కనుక ఆ దానికి లోపల నిక్షిప్తమైంది, ఇప్పుడు బయటకు వచ్చింది. మీ ఎన్నో జన్మల పుణ్య భాగ్యం.
థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. చెప్పండి. అయితే ఇక్కడ ఏమైందంటే బాబా గారు పుట్టిన తేదీ నేను కొంచెం ఆస్ట్రాలజిస్ట్ అండి, బాగా అబ్బింది భగవంతుడి యొక్క కృప వల్ల. బాబా గారు పుట్టిన తేదీ, సమయం ఇవన్నీ చూసాక ఆయన గ్రహాల యొక్క స్థితిగతులు తెలిసి నాకు ఏదో చూసారా సంభ్రమాశ్చర్యాలు వచ్చిన ఆనందం కలిగిందండి. అంటే నాలాంటి ఎప్పుడో ఏమండి? ఒకసారి ఒక ఆయన ఒక హారోస్కోప్ చూసి చాలా ఇదిగా చాలా ఎక్సెప్షనల్ అని ఏదో రాసినట్టు నాకు గుర్తు. అది పూర్తిగా నాకు అవునండి, నేను ఒక 2 నిమిషాలు ఆయన ఫస్ట్ గ్లాన్స్ లో చూసి ఆనందం తట్టుకోలేక మూసేసాను. అంటే చూడండి, మనకు బాబా కనబడితే కళ్ళ ఎదురుకుండా ఎలా అనిపిస్తుంది వెంటనే, అయ్య బాబోయ్ అది రూపం మనం జీర్ణించుకోలేక, అనుభవించే శక్తి లేక కళ్ళు మూసుకుని మళ్ళా కొంచెం ధైర్యం తెచ్చుకుని మళ్ళీ ఆయన చూడగలుగుతాం. కరెక్ట్. అలాగా ఫస్ట్ గ్లాన్స్ లోనే ఆయన చూసినప్పుడు అండి, ఆయన పుట్టుకతోటే ఒక మహాజ్ఞాని, తండ్రికి తల్లికి కూడా తెలుసు ఇలాంటి వాడు మన గర్భాన్ని జనించి ప్రపంచానికి లోకోత్తరంగా తయారయ్యి ప్రపంచాన్ని హక్కుని చేర్చుకుని దీన దయాలు వాళ్ళని మిగతా వాళ్ళని అందరినీ చూసి తల్లిదండ్రులు వీళ్ళకే కాకుండా ప్రపంచానికి చెందిన వ్యక్తిని తెలిసి అవుతాడు అనుకుంటే, ఈయన 6 ఏళ్లకే ఈయనకి ఇటువంటి జ్ఞానోదయం కలిగిందని నా నమ్మకం అండి. అంటే బాబాని నేను ఇప్పుడే దర్శించాను, కానీ ఆయన్ని ఆ గ్రహాల యొక్క స్థితిలో చూడగానే నాకు కళ్ళు బయర్లు కమ్మే, ఒక రకంగా చెప్పాలంటే. బాబా నేను స్కూల్లో చదివేటప్పుడు ఆమె మ్యాథ్స్ టీచర్ ఏదో లెసన్ చెప్తుంది. అవును సార్, అవును సార్. బాబా కళ్ళు తిరిగినట్టు అయి పడిపోయాయి. అప్పుడు ఏమైందంటే మొత్తం సృష్టి అంతా తన నుంచి వస్తున్నట్టు అనుభవం కలిగింది బాబాకి. హృదయాలు అవి వాటి నుంచి నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ వస్తున్నట్టు మీరు చెప్పిన ఆ స్కూల్లో చదివే రోజుల్లోనే ఆ అనుభూతి కలిగింది. అవునండి, అవును. అది ఇట్లా 3-4 అనుభవాలు బాబా స్వయంగా చెప్పారు. అది నాకు 2 సంశయాలు సార్. చెప్పండి. ఇప్పుడు ఈయనకి గ్రహాల ప్రకారం మంచి గాత్రం ఉంది, వాక్ ఉంది, మనుషుల పాలిట అంటే ఈ కుష్టు వ్యాధి వాళ్ళు, అంగవైకల్యం వాళ్ళు, అంధులు, ఇలాగా పేదవాళ్ళు, ఇలాంటి వాళ్ళ పట్ల ఆయన తప్పించిన తీరు నభుతో నభవిష్యతి. అంటే ఒక అవతార పురుషుడిగా ప్రపంచంలో ఇటువంటి వాళ్ళ గురించే నేను ఉద్భవించాను, వాళ్ళ గురించే జీవిస్తానని సంకల్పంతో జీవించిన వ్యక్తిగా నాలాంటి సామాన్యుడికి ఇంత లేటుగా అయినా కూడా తెలుస్తున్నదంటే అది నా జన్మ సాఫల్యం. ఏంటంటే ఆయన ఇన్ని గుణాలు ఉండి కూడా మౌనం తీసుకోవడానికి, అంటే 25లో ఆయన మౌనంతోటే మిగతా 40 ఏళ్ళు కూడా ప్రపంచానికి సందేశం అందించడం, తక్కువ మాట్లాడడానికి గల కారణం ఏమైనా ఉందా? ప్రథమ సందేహం. బాబానే చెప్పాడు. మీ 3-4 కారణాలు చెప్పాడు. ఒకటేమో అసలైన కారణం ఏమిటి అంటే, ఆయన వచ్చింది ఇప్పుడు అందరినీ ప్రాపంచికమైన వ్యామోహం నుంచి తప్పించి పరమాత్ముని వైపు మరల్చటం ఆయన పని. ఎప్పుడైతే సునామీ వస్తుందో, సునామీ వచ్చినప్పుడు అలా అన్ని మీటర్లు లేసి మొత్తం అన్నిటిని ముంచేస్తుందో, ఇప్పుడు ఆయన అది ఇవ్వబోవటానికి ముందు ఈ మౌనాన్ని వహించారు. అంటే ఇది ఒక, ఇప్పుడు మన కలికి వస్తాడు చేతిలో ఖడ్గం పట్టుకొని తెల్ల గుర్రం మీద అని పడింది. ఇది సిగ్నిఫికెంట్. అది తెల్ల ప్యూరిటీ కదా, తెలుపు అంటే అది పవిత్రతకు, వినిర్మలత్వానికి. అబ్బా ఇది ఎంత ప్యూర్గా ఉంది, ఎక్కడైనా నీళ్లు అడుగున ఉన్నటువంటి రాళ్ళు, చిన్న చిన్న ఇసుక రేణువులు కూడా కనబడుతుంటే అబ్బా ఎంత ఇదిగా ఉంది, ఎంత క్లీన్ గా ఉంది, ఇది ఎంత పరిశుద్ధంగా ఉంది అంటాం. సో ఆ తెల్ల గుర్రం అనేది పరిశుద్ధతకు ప్రతీక. ఇందాక ఆమె చదివింది వినిపించాను నేను, మీరు విన్నారంటున్నారు కదా. లో చూసిన 3 విషయాలు, ఒకటి అందము, రెండోదేమో అధికారము, మూడవదేమో ఆ పవిత్రత అన్నది. అది తెల్లగుర్రం దానికి. ఇక ఖడ్గం ఏమిటి అంటే, ఆయన ఈ అవతారంలో, నేను మొన్న అది చేశాను, ఈ మేహరుడై మౌనాస్త్రము సంధించే, మాటలతో పని లేకయే మనసులందరివి దోచే అని ఓ పాటలో వచ్చింది అలాగా. అయితే ఆయన ఇది ఎందుకు చేశాడు అంటే, డైరెక్ట్ డీలింగ్ విత్ ది హార్ట్స్ అండ్ మైండ్స్. అదే ఖడ్గం. లేదురా నాయన ఇక, ఎందుకంటే మీరు మాటలు వినటం లేదు, ఆచరణ లోపం పరిపూర్ణంగా అయిపోయింది, మీరు ఈ ప్రాపంచిక వ్యామోహంలో పడి కొట్టుకుంటున్నారు, ఇప్పుడు మాటలతో పని లేదు, ఐ విల్ డైరెక్ట్లీ డీల్ విత్ మైండ్స్ అండ్ హార్ట్స్. అది ఆయన మౌనం అనే ఖడ్గం.
తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ 4, 5, 6, 7 ఈ ప్లేన్స్ ఉన్నాయి కదండి, వాటిని కొంచెం మరొక్కసారి వివరించవలసిందిగా కోరుతున్నాను. అంటే 1, 2, 3 అర్థమైంది నాకు. 4, 5, 6, 7వి ఎవరైనా మనకి చూసారా కొన్ని ఉదాహరణలతో నాలాంటి వాడికి కొంచెం విపులీకరించగలసిందిగా కోరుతున్నాను. అది మా 1, 2, 3 ఏమో మనకు తెలియకుండానే లోపల 2 శరీరాలు ఉన్నాయి. మనకు కనిపించేది, మనం అనుభవించేది భౌతిక శరీరం. అవునండి. ఇది కాకుండా లోపల సూక్ష్మ శరీరం, దాన్నే ప్రాణం అంటారు. ప్రాణం పోగా శరీరం శవం అయిపోతుంది. అవునండి. శరీరం శవం అయిపోతుంది. అవునండి. ప్రాణ శరీరానికి సంబంధించినవి ఈ 3 భూమికలు. అది తెలుసు అన్నారు, దాని గురించి వెళ్ళను నేను. ప్రాణ శరీరం లోపల మానసిక శరీరం ఉంటుంది. అవునండి. శరీరం అన్నారు, మనస్సు అన్నారు. అది మానసిక శరీరం అనేది ఎందుకంటే చైతన్యాన్ని ఎక్కడ రాతి రూపాన్నించి జీవాత్మ ప్రయాణం చేస్తూ వచ్చి మానవ రూపానికి వచ్చే వరకు చైతన్యాన్ని పూర్తిగా రావటానికి ఒక మాధ్యమంగా ఈ మనస్సు తయారైంది. నిజంగా మనస్సు అంటే ఏంటంటే మన వాడు పురాణాల్లో చెప్పారు చూడండి, గరుడ పురాణం ఇదంతా కూడా చిత్రగుప్తుడు అన్ని రాసి పెడుతుంటాడు అని. మన మనస్సే చిత్రగుప్తుడు. బాగా చెప్పారు. ఇండివిజువల్ మైండ్ ఈజ్ చిత్రగుప్తుడు. ఆ చిత్రగుప్తుడు ఏం చేస్తాడంటే మనం చేసిన ప్రతి పని యొక్క దాని యొక్క అనుభవాన్ని మనం ఆహా వావ్ అంటారు. వావ్ అని అందరూ అరుస్తారు కదా ఏదైనా అనుభవం కాగానే. ఆ అన్ని వావులను రికార్డ్ చేసి పెట్టేది మన మనస్సు. రికార్డింగ్ ప్రకారంగానే మనకు మళ్ళీ జన్మలు సంక్రమిస్తూ ఉంటాయి. ఇంకా డీటెయిల్ వద్దు ఇప్పుడు, టైం దీంట్లో ఇది. అయితే మానసిక శరీరానికి చెందినవి 5, 6 భూమికలు. అవునండి. ఆ 5వ భూమికలో అంటే మనస్సుకు బాబా చాలా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు హృదయం మనస్సు అన్న ఇప్పుడు మన బ్రెయిన్ అండ్ హార్ట్ అవి కాదు, ఇవి వాటికి ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే. మనస్సులో 2 భాగాలు ఉంటాయి అన్నారు బాబా. ఒక భాగమేమో థింకింగ్ పార్ట్, రెండవదేమో ఫీలింగ్ పార్ట్. ఫీలింగ్ హృదయం అంటారు, థింకింగ్ పార్ట్ ను మనస్సు అంటారు. థింకింగ్ పార్ట్ 5th ప్లేన్. ఆలోచనల మీద నియంతృత్వం, అందరి ఎవడి మనసులో ఏమి ఆలోచన కావాలి అంటే ఆలోచనను ప్రవేశపెట్టేవాడు 5వ భూమికలో ఉండేవాడు ఆ పని చేయగలడు. ఒకసారి వివేకానంద స్వామి రాసుకున్నాడు. ఇప్పుడు మీరు దానికి ఏదైనా సంఘటన కూడా చెప్పమన్నారు కాబట్టి అవునండి. రాజస్థాన్ లో స్టేషన్ లో కూర్చున్నాడు, దప్పయింది. ఎదురుగా ప్లేట్ కూర్చున్నాడు, వాడు స్వీట్లు గిట్లు అన్ని తెచ్చుకొని కూర్చొని హాయిగా తింటూ వీడి వైపు చూసి మీ సన్యాసుల గతి ఇంతే అన్నట్టుగా చూశాడు. అప్పుడు ఆయనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన, భగవంతుడు అవతారుడు చెప్పినటువంటి శ్లోకం జ్ఞాపకం వచ్చింది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వామ్యం. ఏంటి ఇది? ఉటి వాగ్దానమేనా నీది? ఇప్పుడు నాకు దప్పైతుంది, నేను అనన్యంగా నీ స్మరణే చేసుకుంటూ ఉన్నాను, ఇప్పుడు యోగక్షేమం వహామ్యహం అని నువ్వు ఎట్లా చేస్తావు? వాడు నవ్వుతున్నాడు నన్ను చూసి అని ఆలోచన. వెంటనే ఓ సేటు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి బెంచ్ మీద కూర్చున్న, స్వామి మీరే నాకు భగవంతుడు మిమ్మల్ని చూపించాడు అని స్వీట్లు అది మంచినీళ్ళు అన్ని తెచ్చిచ్చాడు. ఇవ్వగానే ఆయన అనుకున్నాడు, ఓహో ఈ ఒక్క క్షణంలోనే మిమ్మల్ని నిందించేలాగా మీకు కంప్లైంట్ చేసుకున్నానా స్వామి? మీ అధికారికంగా చెప్పినటువంటి మీ ఆ యొక్క దాన్ని నేను తప్పుబట్టానా అనే ఆలోచన కూడా వెంటనే వచ్చిందట. వీడు ఎప్పుడైతే పట్టుకొని వచ్చాడో ఆ సేటు చూసి ఆశ్చర్యపడ్డాట. అంటే యోగక్షేమం అంటే అది ఎందుకు జరిగింది అంటే 5వ భూమికలో ఉండేవాడు ఆ పని చేయగలుగుతాడు. ఈ సేటు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి తిని పడుకున్నాడు. కల్లో వాడికి భగవంతుడు కనిపించి, అరే నా భక్తుడు ఇక్కడ కూర్చున్నాడు, వెళ్ళి వెంటనే వాడికి మంచినీళ్ళు ఇంత తినడానికి ఏదో ఇవ్వు అన్నాడు. వెంటనే ఎత్తుకుంటూ వచ్చాడు. ఈ పని 5వ భూమికలో వాళ్ళు చేసే పని. ఇంకా 6వ భూమికలో ఉండేవాడు ప్రహ్లాదుని లాగా, పాలలో ఆయనే, పాములో ఆయనే, ఏనుగులో ఆయనే అందరినీ. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. జై బాబా. జై బాబా అండి. రామకృష్ణ గారు చక్కటి వివరణ తెలియజేశారు, మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనకు వెళదామండి. పుష్పలత గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. జై బాబా అమ్మ పుష్పలత గారు.
ఓకే. జై తర్వాత బాబా. జయ బాబా అమ్మ జై బాబా. సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. విన్నాను ఎప్పుడు చిన్నప్పుడు భగవంతుడే మళ్ళీ వస్తాడని, చూశాను ఇలలోన నిన్నిప్పుడు, చూశాక తెలిసింది నీవేనని. విన్నాను ఎప్పుడో చిన్నప్పుడు భగవంతుడే మళ్ళీ వస్తాడని, ఆము కమలము ఆనగము అమలము ఆ పసిడి ఛాయల అపురూప తేజము, ఆము కమలము ఆనగము అమలము ఆ పసిడి ఛాయల అపురూప తేజము, ఆ వెదడ కన్నులలో వాత్సల్య రేఖలు, ఆ వెదడ కన్నులలో వాత్సల్య రేఖలు, చూశాక తెలిసింది నీవేనని. విన్నాను ఎప్పుడో చిన్నప్పుడు భగవంతుడే మళ్ళీ వస్తాడని, చూశాను ఇలలోన నిన్నిప్పుడు, చూశాక తెలిసింది నీవేనని. అవునన్న వారికి కాదన్న వారికి, ప్రేమించు వారికి ద్వేషించు వారికి, అవునన్న వారికి కాదన్న వారికి, ప్రేమించు వారికి ద్వేషించు వారికి, ఎల్లరకు నీ ప్రేమ సమముగా పంచుట, ఎల్లరకు నీ ప్రేమ సమముగా పంచుట, చూశాక తెలిసింది నీవేనని. విన్నాను ఎప్పుడో చిన్నప్పుడు భగవంతుడే మళ్ళీ వస్తాడని, చూశాను ఇలలోన నిన్నిప్పుడు, చూశాక తెలిసింది నీవేనని. నీ కన్ను సైగలతో నన్ను పిలిచినప్పుడు, కౌగిటిలో నన్ను చేర్చి దీవించినప్పుడు, నీ కన్ను సైగలతో నన్ను పిలిచినప్పుడు, కౌగిటిలో నన్ను చేర్చి దీవించినప్పుడు, నీ దివ్య ప్రేమను అందించినప్పుడు, నీ దివ్య ప్రేమను అందించినప్పుడు, నిక్కముగా తెలిసింది నీవేనని. విన్నాను ఎప్పుడో చిన్నప్పుడు భగవంతుడే మళ్ళీ వస్తాడని, చూశాను ఇలలోన నిన్నిప్పుడు, చూశాక తెలిసింది నీవేనని, చూశాక తెలిసింది నీవేనని. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అన్నయ్య. థ్యాంక్ యూ. జయ బాబా అమ్మ చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మళ్ళీ మా చిన్ననాటి టైంలో అన్నట్టుగా అక్కడికి తీసుకెళ్లారు మీరు పాటతోటి. జయబాబాలు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు కార్తీక్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా అండి కార్తీక్ గారు. కార్తీక్ గారు జయబాబా. ఓకే. కోటేశ్వర గారు మీరు సంకీర్తన చేయండి. జయబాబా కోటేశ్వర గారు. కార్తీక్ అంటే శ్రీనివాస్ అండి, కార్తీక్ అంటే శ్రీనివాస్ అని పిలవండి, పలుకుతాడు. అంటే నాకు పేరైతే అలా కనబడుతుంది సార్. మరి వాళ్ళ అబ్బాయి కార్తీక్. అవును. శ్రీనివాస్ పాట పాడినన్న. జయబాబా అండి. శ్రీను. ఓకే నెక్స్ట్.
ఆ, మాలతీ గారు మీరు సంకీర్తన చేయండి. జయ బాబా. జయ బాబా. మీరు సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. శరణంటిని శరణంటిని అవతారు మేరు బాబా, వినవేటికి కరుణాలయ మము బ్రోవగరావ. శరణంటిని శరణంటిని అవతారు మేరు బాబా, వినవేటికి కరుణాలయ మము బ్రోవగరావ. గత జన్మల సంస్కారపు ఫలితంబు మయ్యదేమో, గత జన్మల సంస్కారపు ఫలితంబు మరియదేమో, మనసే మియు స్వాధీనము కాకున్నది దేవా, గత జన్మల సంస్కారపు ఫలితంబు మరియదేమో, మనసే మియు స్వాధీనము కాకున్నది దేవా. పరి విధముల పరుగున విడిమది మార్గము తప్పెను దేవా, పరి విధముల పరుగున విడిమది మార్గము తప్పెను దేవా, సరిచేయగరావా ఇటు సమయము విధి బ్రోవా, సరిచేయగరావా ఇటు సమయము విధి బ్రోవా. శరణంటిని శరణంటిని అవతారు మేరు బాబా, విన్నపాలు వినవయ్యా మేరు దేవా, పొన్నకపోతూ మతెర తొలగించరావా. విన్నపాలు వినవయ్యా మేరు దేవా, పొన్నకపోతూ మతెర తొలగించరావా. సప్తవర్ణపు కళ్ళు సాలిల్లు నామది, పొరలు పొరలుగా జుట్టి వలయంబు పన్ని, సప్తవర్ణపు కళ్ళు సాలిల్లు నామది, పొరలు పొరలుగా జుట్టి వలయంబు పన్ని, ఛేదింప సాధ్యము కాదింక నాకు, ఛేదింప సాధ్యము కాదింక నాకు, సాయం మొక్కించగా చేయంగరావయ్యా, సాయం మొక్కించగా చేయంగరావయ్యా. విన్నపాలు వినవయ్యా మేరు దేవా, పొన్నగపోతూ మతెర తొలగించరావా. విన్నపాలు వినవయ్యా శరణంటిని శరణంటిని అవతారు మేరు బాబా, వినవేటికి కరుణాలయ
మము బ్రోవగరావా శరణం జై బాబా అమ్మా. శరణంటేనే అవతారు మీరు బాబా. జై బాబా. థ్యాంక్ యూ మూర్తి. జై అందరికీ బాబా జై. అమ్మ. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకేతాలు చేశారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు విశాలి గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. రాజు రాణి గారేమో నామధుని చేయాలి, ఉమారాణి గారు హారతి ఇవ్వాలి. జై బాబా అండి. విశాలి గారు. జై బాబా. బి విశాలి గారు లేరా? ఓకే. రాజు రాణి గారు మీరు ప్రార్థన చేయండి అమ్మా. రాజు వాణి గారు. బాబా అండి. జై బాబా. अवतार मेहर बाबा की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Paramatma, Allah, Ilahi, Yazdan, Ahur Mazda, and God the Beloved. Your name is the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's diamond till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి మూర్తి గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ. ఇప్పుడు నామధును ఎవరు ఉన్నారు?
కార్తీక్ గారు కానీ కోటేశ్వరరావు గారు కానీ లైన్ అన్మ్యూట్ అవ్వగలుగుతున్నారా అండి? జయబాబా కార్తీక్ గారు కానీ కోటేశ్వరరావు గారు కానీ, విశాలి గారు, భారతం విశాలి గారు. ఓకే, అవటం లేదు. బాలకృష్ణ గారు మీరు నామధుని చేయండి, ఉమారాణి గారు హారతి ఇస్తారు. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा। सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा सर। జై బాబా అండి. ఒక్క నిమిషం మౌనం ఉందాం, తర్వాత ఉమారాణి గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. ఉమారాణి గారు మన ప్రీతమునికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నానమ్మా. జై బాబా. अवतार मेहर बाबा की जय। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। प्रेम दीप मैं ये जलाऊं, निवेड़ अंधेरा मिठता पाऊं, अपना सब कुछ तुम्हें छड़ाऊं, अपना सब कुछ तुम्हें छड़ाऊं, तुम मुझको सरसाओ मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। जीवन की हर सांस हमारी, जीवन की हर सांस हमारी, बन जाए प्रभु गति तुम्हारी, बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। बने हारती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, बने हारती जीवन मेरा,
आदि अंत का लय हो घेरा, खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में छा जाओ मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्माओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ మూర్తి గారు, అందరికీ జై జై బాబా. థ్యాంక్ యూ జై బాబా. బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతముని కృపా విశేషం వలన ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత ఆయన నాకు ఇచ్చారు, కానీ ఆయనే ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించారు. చక్కటి విషయాలను మన సోదరులు రామకృష్ణయ్య గారి ద్వారా తెలియచేయడం మనకు ఎంతో శుభదాయకము. ఎందుకంటే మనం మర్చిపోతున్నా కూడా అతనికి ప్రీతిపాత్రమైన మనందరికీ ప్రీతిపాత్రులైన వాళ్ళ ద్వారా మళ్ళీ ఆ చక్కటి విషయాల్ని మనకి శ్రవణానందంగా మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ మన ప్రీతముడు ఎంత ఇది మా గొప్పవాడు, మనం ఎంత ధన్యులము అని మన జీవితాన్ని మళ్ళీ మనం లోపలికి తీసుకుని ఆనందించేటటువంటి శుభ గడియలు ఈ స్కైప్ ద్వారా మన అందరికీ ఆ ప్రీతముడు ఇస్తున్నాడు. కాబట్టి మరి ఆ ప్రీతముని నిరంతరం మనం తలుచుకుంటూ ఆయన ఏది చెప్పాడో అది చేయడానికి మానవ ప్రయత్నం మనం ముందుకు వెళ్తూ మళ్ళీ రేపటి కార్యక్రమంలో ఇంతటి చక్కటి ఆనందాన్ని అనుభవించే అవకాశాన్ని ఆ ప్రభువు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ మనందరం కూడా ప్రభు దగ్గర సెలవు తీసుకుని రేపటి కార్యక్రమానికి ఉద్యుక్తులవుదాం. పేరు పేరున అందరికీ జయబాబాలు, ధన్యవాదాలు. ఎవరికైనా కొంచెం ఇన్కన్వీనియన్స్గా పాటలు ఇవ్వడానికి అవకాశం రాకపోయింది, మళ్ళీ రేపటి టైంలో మనం అందరం కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున జయబాబాలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై, అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబా కి జై, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అందరికీ జై బాబా.